హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఒక 1 వీక్గా నిజంగానే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను. అందుకే ఒక్క వీడియో కూడా చేయలేదండి. ఎందుకంటే మన ఛానల్కి మానిటైజేషన్ని ఆపేశారు. సో ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ అలాగే వాళ్ళ ఫొటోస్ పెడుతున్నాము అని చెప్పేసి మానిటైజేషన్ని ఆపేశారు సడన్గా. ఇక దాంతో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే నాకైతే వచ్చేసింది. అందుకే వీడియోస్ చేయకూడదని ఫిక్స్ అయిపోయాను. బట్ మనసు ఆగుతుందా? అస్సలు ఆగదు కదా! అందుకే ఈ విధంగా ట్రై చేస్తాం. వాళ్ళ ఫొటోస్, వీళ్ళ ఫొటోస్ కాకుండా జస్ట్ మన ఇంట్లో చేసే ఏదో ఒక వంటకం జస్ట్ అలా పెట్టేసి సో వీడియో అయితే కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. ఇక మీరు దీన్ని కూడా ఆదరించండి ప్లీజ్. ఎందుకంటే ఇక రీయూజ్డ్ లాగా మన వాయిస్‌తో మనమే చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళ ఫొటోస్ ఏం పెట్టం కదా! ఇప్పుడైతే చాలా మార్చేశారు యూట్యూబ్ వాళ్ళు. ప్రతి దానికి కూడా కండిషన్స్ అయితే అప్లై చేసినారు. రీసెంట్‌గా ఒకరైతే అడిగారు, మీ ఛానల్ మానిటైజేషన్ అయిందని. నేనైతే చాలా హ్యాపీగా మానిటైజేషన్ అయ్యిందని చెప్పాను. బట్ ఇప్పుడైతే మానిటైజేషన్ ఆపేశారండి. బట్ వాటెవర్ నాకు అయితే ఛానల్‌ని అయితే తీసేయలేదు కాబట్టి ఇంకొక 3 మంత్స్ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఓకే. ఇది కూడా ట్రై చేస్తాను. ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే ఇక ఏం చేయాలో తర్వాత చూసేద్దాం. బట్ ఇప్పుడైతే మళ్ళీ అగ్ని పరీక్ష 2 అయితే వచ్చేయబోతుంది మన స్టార్ మాలో. సో దానికోసం ఆల్రెడీ బిగ్ బాస్ 10 ప్రోమో చూశారు కదా! మన నాగార్జున గారు ఎంత క్యూట్‌గా, ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నారో. ఇక బిగ్ బాస్ 10 కోసం చాలామంది రెడీగా ఉన్నారండి. ఎందుకంటే ఆల్రెడీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో నుంచి కొంతమందినైతే తీసుకుంటారని ఇప్పటికే టాక్ బాగా వినబడుతుంది. దాంట్లో ఫస్ట్ నూకరాజు, ఆసియా వీళ్ళిద్దరిలో కంపల్సరీ నూకరాజు అయితే వెళ్ళబోతున్నాడు. మరి ఆసియా సంగతి మనకి ఇంకా తెలీదు. బట్ నూకరాజు మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఈటీవీ నుండి మా టీవీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడే అర్థమైపోతుంది. ఇక్కడి నుంచి ఒక క్యాండిడేట్ వెళ్ళబోతున్నారు స్టార్ మాకని. స్టార్ మాలో ఉన్నటువంటి బిగ్ బాస్కి. ఇక నెక్స్ట్ యాదమరాజు కానీ, ఎక్స్ప్రెస్ హరి కానీ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. సో ఇప్పటికే పాపం తననైతే అందరూ ఆడేసుకుంటున్నారు. ఎందుకంటే నువ్వైతే బిగ్ బాస్కి వెళ్ళలేదు కదా, నిన్ను తీసుకోరు, నిన్ను తీసుకున్నా నువ్వు అక్కడ ఉండలేవు, ఇలా చాలామంది అంటూ ఉన్నారు. కాబట్టి మేబీ ఈసారి ఎక్స్ప్రెస్ హరి కూడా వెళ్ళొచ్చేమో అని టాక్ వినబడుతుంది. ఇక రాకింగ్ రాకేష్ కానివ్వండి, అలాగే శివ్ ఉన్నాడు కదా, శివ్ ప్రియాంక వాళ్ళల్లో శివ్ తను కూడా వెళ్ళాలి అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. బట్ వీళ్ళల్లో ఎవరో ఒకరు ఇద్దరు అనేది కన్ఫామ్గా వెళ్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్ష 1 ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసింది కదా. నాట్ ఓన్లీ హిట్ అండి, అక్కడి నుంచి విన్నర్ కూడా బయటకు వచ్చాడంటే ఇక ఈసారి అగ్ని పరీక్ష 2 కోసం కామనర్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఎంతూజియాజంగా ఎదురు చూస్తున్నారు. ఆ అప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయా, ఎలా అప్లై చేసుకోవాలా, ఎలా వెళ్ళాలి, ఈసారి మన సత్తా కూడా చూపించాలి. ఆల్రెడీ లాస్ట్ టైం కామనర్ గెలిచాడు కాబట్టి మనకు కూడా ఛాన్సెస్ చాలా హైగానే ఉన్నాయని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. దాంట్లో ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే దశావతారం. ఇక దశావతారం అనగానే దశ అంటేనే 10. ఇక 10 మంది కామనర్స్, 10 మంది సెలబ్రిటీస్తో ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 మొదలవుతుందని అర్థమైపోతుంది. ఇక ఈ 10 మంది కామనర్సు, 10 మంది సెలబ్రిటీసు అంటే ఎక్కడ భేద్భావం ఏమీ లేకుండా సో లాస్ట్ టైం అయితే 5గురినో 6గురినో తీసుకున్నారు కదా మన కామనర్స్ని. సో ఈసారి అలా కాకుండా సెలబ్రిటీస్ని అలాగే కామనర్స్ని ఇద్దరిని కూడా సరి సమానంగా తీసుకోవాలని ఈసారి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారంట. ఇది కూడా డిఫరెంట్గానే అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఎవరికి అన్యాయం అయితే చేయకుండా సో వీళ్ళైతే ఇలా అని ఫిక్స్ అయిపోతున్నారంట. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. నిజంగా ఈసారి ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేవి ఉండబోతున్నాయి అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. చాలామంది కామనర్స్ ఉంటే ఏం పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదని కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్ని చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ యొక్క బ్యూటీ అని కానీ ఏదైనా కానీ వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది అలా ఉంటారు కదా. కామనర్స్కి ఏం పెద్ద ఎక్కువ ఉండదు కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వన్స్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ దానికి అడాప్ట్ అవ్వాల్సిందే, అడిక్ట్ అవ్వాల్సిందే అన్నట్టుగా వాళ్ళ ఫైటింగ్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆ యొక్క మూమెంట్స్ కోసం ప్రతి ఒక్కరైతే ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఎలా అయినా ఆ షో అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే. సో కాబట్టి ఈసారి కామనర్స్ మాత్రం చాలామందికి అవకాశం ఉండబోతుంది. మీరు కూడా నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఇంకా అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ అయితే రాలేదు కాబట్టి
ఇక వచ్చే ముందు మీ ప్రిపరేషన్‌ని మీరైతే ప్రిపేర్ చేసుకోండి. ఇక వాళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్స్ వేసుకోవచ్చు అని చెప్తారో, ఇక దానికోసం మీరు రెడీ అయిపోండి. మీ టాలెంట్‌ని అంతా చూపించండి. సో, మీరు కూడా విన్నర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉండొచ్చు. సో, ఆపర్చునిటీస్ అనేవి ప్రతిసారి రావు కాబట్టి ఖచ్చితంగా మీకొచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోండి. ఇక అలాగే ఈ వీడియోస్‌ని కూడా ఇప్పటికైనా మీరు ఆదరించండి. ఇంకొకసారి వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఇక ఏం చేస్తాం? వాళ్ళ ఫోటోస్ పెట్టకుండా ఇలాగే ఏదో ఒకటి చేసి మిమ్మల్నయితే ఎంటర్‌టైన్ చేయాలని అనుకుంటూనే ఉన్నాను. సో, నా యొక్క ప్రయత్నాన్ని మీరు కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా సపోర్ట్ చేయమని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ఇంకొకటేంటంటే అగ్ని పరీక్ష అనేది కూడా త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సక్సెస్‌ఫుల్‌గా అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి స్టార్ మా వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్స్ అయితే చేస్తూనే ఉంటారు కాబట్టి ఈసారి మళ్ళీ అగ్ని పరీక్ష 2తో మన ముందుకు రాబోతున్నారు. బట్ ఈసారి జడ్జెస్ అయితే మారబోతున్నారని టాక్ అయితే బాగా వినపడుతుంది. లాస్ట్ టైం బిందు మాధవి గారు, అలాగే నవదీప్ గారు, అలాగే అభిజిత్ వీళ్ళ ముగ్గురైతే జడ్జెస్‌గా ఉన్నారు కదా! బట్ ఈసారి అయితే శివాజీ గారు, అలాగే గీతా మాధురి గారు, అభిజిత్ అని కొంతమంది ఇలా పేర్లైతే వినబడుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో, ఎవరు ఉంటే బాగుంటుందో కూడా కామెంట్ అయితే చేసేసేయండి. సో, ఇక ఈ వీడియోస్ కూడా ఇలాగే కంటిన్యూ అయితే చేస్తానండి. ఖచ్చితంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా చూసేదానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.